ప్రజెంట్ విజయవాడ బందర్ హైవేలో ఒక కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుందండి. అయితే ఆ కొత్త ప్రాజెక్ట్కి ప్లస్ పాయింట్స్ ఏంటంటే, ఒక పక్కన ఔటర్ రింగ్ రోడ్డు ఉంటుంది, రెండో పక్కన బందర్ హైవే ఫేసింగ్ ఉంటుంది. థర్డ్ ఏంటంటే వెంచర్లో హౌసెస్ విల్లాస్ ప్లాన్ చేయడం జరిగింది. ఫోర్త్ ఏంటంటే వీళ్ళు ఎక్కడ వెంచర్ డెవలప్మెంట్ చేసినా ఇమీడియట్గా అయితే హౌసింగ్ స్టార్ట్ అయిపోద్దండి. కస్టమర్సే మనకి ఇళ్ళు కట్టేసుకోవటం మొదలు పెడతారు. అలాంటి ఏరియాలు సెలెక్ట్ చేస్తారు. మీకు ప్రూఫ్ చూపించడానికి నేను వీళ్ళది గోశాల వెంచర్కి తీసుకురావడం జరిగింది. చూడండి, అపార్ట్మెంట్ చూడండి. ఈ వెంచర్ డెవలప్మెంట్ చేసి మనకి మ్యాటర్ ఆఫ్ జస్ట్ 2 years అయిందండి. 2 yearsలోనే హౌసింగ్ ఎలా ఫామ్ అయిపోయిందో చూడండి. మెయిన్ ఏంటంటే ఇక్కడ డెవలప్మెంట్స్ హైలైట్ అండి. విజయవాడ గుంటూరులో మనకి ఒక 4-5 ఉంటారు ఈ రేంజ్ లో డెవలప్మెంట్ చేసేవాళ్ళు. ఈ డెవలప్మెంట్స్ చూసి చాలా మంది కొన్నారు ఈ వెంచర్ లో. ఎక్కడ కాంప్రమైజ్ అనేది ఉండదు డెవలప్మెంట్స్ లో. మొత్తం అబ్జర్వ్ చేయండి మీరు హౌసెస్. ఇదంతా 2 సంవత్సరాల్లో జరిగింది. మీరు ఇలాగే ఇన్ని అద్భుతమైన డెవలప్మెంట్స్ ఉండాలి, వెంటనే హౌస్ కట్టుకోవాలి అనుకుంటే మాత్రం ఇప్పుడు మనకి నెప్పల్లిలో వెంచర్ స్టార్ట్ చేయడం జరిగింది. 40 acres. 40 acres లో 30 acres కి APCRD అప్రూవల్ వచ్చిందండి. ఆ వెంచర్ లో కానీ మీరు కొనుక్కుంటే ఇటు ఇన్వెస్ట్మెంట్ పరంగా బాగుంటది, డెవలప్మెంట్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. అలాగే ఇప్పుడైతే రీజనబుల్ రేటు, అది మనకి వెంచర్ పూర్తి అయ్యేసరికి డబుల్ అవుద్ది. ఈ వెంచర్ అంతే. ఈ వెంచర్ లో స్టార్టింగ్ రేట్ తో పోలిస్తే వెంచర్ కంప్లీట్ అయిన తర్వాత మనకి డబుల్ అయిన పరిస్థితులు ఈ వెంచర్ లోనే ఉన్నాయి. నున్నాలో ఒక వెంచర్ ఉంటుంది, ఆ వెంచర్ లో కూడా డబుల్ అయిన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు మనం వెళ్ళబోయే వెంచర్ లో కూడా ఖచ్చితంగా డబుల్ అవుద్ది. ఎందుకంటే ఓ పక్కన ఔటర్ రింగ్ రోడ్ మార్కింగ్ వేసాడు. వర్క్ మొదలెట్టారనుకోండి, ఔటర్ రింగ్ రోడ్డు రేట్లు పెరుగుతాయి. అలాగే బందర్ హైవే ఫేసింగ్, బందర్ హైవే కూడా ఇప్పుడు 4 lane ఉంది, 6 lane ప్రపోజల్ ఉంది. అదేంటంటే పైగా జంక్షన్, ఔటర్ రింగ్ రోడ్డు బందర్ హైవే కలిసే జంక్షన్, ఆ జంక్షన్ దగ్గరలో మనకి వెంచర్ ఉంది. పైగా ఎక్సలెంట్ కంపెనీ, అద్భుతమైన డెవలప్మెంట్, రీజనబుల్ రేట్. మీరు ఫాలో అవ్వండి, ఆ వెంచర్కి వెళ్దాం. ప్రజెంట్ మనం నెప్పల్లి వెంచర్కి వచ్చామండి. ఇదే మొత్తం 40 ఎకరాలు. అయితే 30 ఎకరాలకి CRD అప్రూవల్ వచ్చింది. హైవే ఫేసింగ్ అండి ఇది. హైవే ఫేసింగ్ అని ఎందుకు అంటున్నానంటే, నేను ఆ ఫ్రంట్ కూడా వెంచర్ ఉంది, అదే హైవే అండి, బందర్ హైవే. ఆ వెంచర్ కంప్లీటెడ్ వెంచర్. ఆ వెంచర్కి ఎక్స్టెన్షన్ ఇది. టోటల్ ఇదంతా కూడా ఒకే వెంచర్ లాగా ఉంటుంది. ఈ వెంచర్ పక్కన కూడా మీరు చూడొచ్చు హౌసెస్ ఉన్నాయి. హౌసెస్ దాటిన తర్వాత మనకి ఔటర్ రింగ్ రోడ్ కి మార్కింగ్ జరిగింది. నెప్పల్లి, చలివేంద్రపాలెం ఏరియాస్ ఇవి. కంకిపాడు టోల్ గేట్ దాటిన వెంటనే ఈ ఏరియాస్ ఉంటాయి బందర్ హైవే ఫేసింగ్ లో. అలాగే బందర్ హైవేని కూడా 6 lane ప్రపోజల్ ఉంది ఆల్రెడీ. అందుకే ముందుగానే ఫ్లైఓవర్లన్నీ 6 lane కంప్లీట్ చేయడం జరిగింది. సో ఇదేండి వెంచర్. ఈ వెంచర్ లో మనకి ప్రజెంట్ ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. వెస్ట్ ఫేసింగ్ అని మీరు తీసుకుంటే 17,000 rupees per square yard అండి. అంటే పడమర ఫేసింగ్ లో మీరు ప్లాట్ బుక్ చేసుకుంటే గజం కేవలం 17,000 రూపాయలు. అలాగే ఈస్ట్ ఫేసింగ్ తీసుకుంటే 17,500 rupees, 17,500 రూపాయలకి గజం. అలాగే ఏదన్నా కార్నర్ మీరు కొనుక్కోవాలంటే ఇంకో 250 rupees per square yard ఎక్స్ట్రా ఉంటుంది. ఏదన్నా నార్త్ ఈస్ట్ కొనుక్కోవాలంటే ఇంకో 500 rupees ఎక్స్ట్రా ఉంటుంది. వెస్ట్ ఫేసింగ్ అయితే 17,000 నుండి స్టార్ట్ అవుద్ది. డెవలప్మెంట్స్ మనం ఇప్పుడు అక్కడ చూసాం, ఆ వెంచర్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్నట్టే యాజ్ ఇట్ ఈజ్ గా ఉంటాయండి. CC రోడ్స్, ఫుట్ పాత్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, స్ట్రీట్ లైట్స్, అద్భుతమైన పార్క్స్ డెవలప్మెంట్ చేస్తారండి. చక్కటి గేటెడ్ కమ్యూనిటీ. దీంట్లో కూడా విల్లాస్ అలాగే హౌసెస్ ప్లానింగ్ ఉంది. వెంచర్ చుట్టుపక్కల అన్ని హౌసెస్ ఉన్నాయి. మీరు వెంచర్ లోకి వస్తే క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు, ఎటు చూసినా హౌసెస్ కనపడుతున్నాయి. ఈ వెంచర్ లో కూడా ఇమీడియట్ గా ఖచ్చితంగా హౌసింగ్ వస్తుందండి. సో డియర్ ఇన్వెస్టర్స్, బందర్ హైవే ఫేసింగ్, ఔటర్ రింగ్ రోడ్ కి పక్కన, ఆల్రెడీ ఉన్న హౌసెస్ కి పక్కన అద్భుతమైన డెవలప్మెంట్స్, వెంచర్ లో కూడా హౌసింగ్, మీరు కూడా ఇమీడియట్ గా హౌస్ కట్టుకోవచ్చు. అలాంటి వెంచర్ లో రైట్ టైంలో రైట్ ఇన్వెస్ట్మెంట్ చేయండి. 3 cities సౌభాగ్య అండి ఈ వెంచర్ పేరు. ఈ వెంచర్ లో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే నెంబర్ ఉందండి, ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, ఒక లైక్ చేయమని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఇప్పుడు దాకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.